దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనం. ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది అనుకుంటే కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలా దాస్తుందో దేవుడు కూడా మనల్ని అలాగే కాపాడుతారు. ఏ సమయమైనా పరిస్థితి ఏదైనా ఆయనే మనకు ఆశ్రయం. మన జీవితంలో పరిస్థితి అంతా బాగున్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. అందరూ చుట్టాలు బంధువులే. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన దరిదాపుల్లో కూడా ఎవ్వరూ కనిపించరు. పరిస్థితి ఏదైనా మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండేది ఆ ప్రభువు మాత్రమే. అయితే ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితి బాగున్నప్పుడు మనకు అందరూ కనపడతారు, ప్రభువు తప్ప. బాగోనప్పుడు మాత్రం ఆ ప్రభువు తప్ప ఇంకెవ్వరూ కనపడరు. సుఖం వస్తే మన వల్ల అనుకుంటాం, కష్టం వస్తే ప్రభువా ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావని అడుగుతాం. అలా కాక సుఖమైన దుఃఖమైన ఏదైనా ఆయన్ని స్తుతించగలగడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయనలో స్థిరంగా ఉండగలగడం అనేవి మన జీవిత ప్రయాణానికి చాలా అవసరం. ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆశిస్తూ